అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 31వ రోజు క్లాస్కి స్వాగతం. ఈ రోజు మనం సూటిగా చెప్పకుండా విషయాన్ని సాగదీసేవాళ్ల గురించి చెప్పే ఇడియం నేర్చుకుందాం. ది ఇడియం ఇస్ బీట్ అరౌండ్ ద బుష్. స్టాప్ కన్ఫ్యూజింగ్ మీ, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. దీని అర్థం పొద చుట్టూ కొట్టటమని కాదు, అసలు విషయం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలు మాట్లాడటమని అర్థం. Origin story. Long ago, hunters hired men to hit bushes with sticks to scare birds out. But they were scared of snakes or bees inside the bush, so they only hit around the bush, avoiding the center. So, beating around the bush came to mean avoiding the main point. దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వం వేటగాళ్లు పక్షులను బయటికి రప్పించడానికి పొదలను కర్రలతో కొట్టేవారు. కానీ ఆ పొదల్లో పాములుంటాయేమో అని భయపడి వాళ్లు పొద మధ్యలో కొట్టకుండా చుట్టూ కొట్టేవారు. అందుకే అసలు విషయం వదిలేసి అనవసరమైన విషయాలు మాట్లాడితే బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు. లెట్స్ లుక్ ఎట్ 3 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1. స్టాప్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అండ్ ఆన్సర్ మీ. అంటే డొంక తిరుగుడు ఆపి సూటిగా సమాధానం చెప్పు. ఎగ్జాంపుల్ 2. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, జస్ట్ టెల్ మీ ద ప్రైస్. దీని అర్థం సుత్తి కొట్టకుండా దాని ధర ఎంతో చెప్పు. Example 3. He was nervous to ask for a loan, so he started beating around the bush. అంటే అతనికి అప్పు అడగడానికి భయం వేసి అసలు విషయం చెప్పకుండా ఏవేవో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈరోజు మీ ఛాలెంజ్. మీకు తెలిసిన వారిలో ఎవరు ఎక్కువ డొంక తిరుగుడుగా మాట్లాడతారు? కామెంట్స్లో చెప్పండి. We teach English directly, no beating around the bush. Subscribe now. See you on day 32.